वज़ीर आईटी और बल्दी नज़्म-ओ-नस्क़ के तारक रामाराव की अपील पर गैस की कीमतों में इजाफे के खिलाफ रुकनी असेंबली कुकटपल्ली एम कृष्णा राव की हिदायत पर आज बालानगर डिवीजन कॉर्पोरेटर ए रविंदर रेड्डी की क़यादत में डिवीजन बीआरएस पार्टी ख़वातीन विंग और डिवीजन कायदीन ने एहतजाजी धरना मुनज़्ज़म किया। इस मौके पर बीजेपी हुकूमत की जानिब से गैस सिलेंडर की कीमतों में इजाफे के खिलाफ अपने शदीद रद्द-ए-अमल का इजहार भी किया। నమస్తే నేను బాలనగర్ డివిజన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను, మహిళా ప్రెసిడెంట్ని. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే గ్యాస్ ధరల గురించి. ఒక్కటేసారి ఇంత అమౌంట్ పెంచడం అంటే మంచిదేనా? కామన్ పీపుల్కి ఇంత ఫర్ మంత్ 6,000 సంపాదిస్తారు. గ్యాస్ సిలిండర్కి ఒక్క నెలకి ఇంత అమౌంట్ పెడితే పిల్లలకు చదువులకి ఏంటి, ఇంట్లో రెంట్ల గురించి ఏంటి, మహిళలకి చాలా బాధ ఉంటుంది. వంట చేయడానికి ఇష్టము. ఇంతకుముందుకు చాలా కాలం కింద కట్టెల పొయ్యి మీద వండుకునే చేసేటోళ్ళం. ఇప్పుడున్న మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఒక స్వార్థపరమైన రాజకీయాలతోటి కేంద్ర ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ ఎలక్షన్లు అయిన వెంటనే ఈరోజు ఎలక్షన్లలో ఓట్లు దప్పుకొని డబ్బాలు వేసుకున్న 24 గంటల లోపే ఈరోజు గ్యాస్ విపరీతమైన గ్యాస్ ధరలు పెంచడం. ఒక డొమెస్టిక్ సిలిండర్ ధర 50 రూపాయలు అంటే ఈరోజు 1155 రూపాయలు. ఒక సామాన్యుడు గ్యాస్ కనెక్షన్ గ్యాస్ బండ తీసుకొని వంట చేసుకొని తినే పరిస్థితి లేదు ఈరోజు. మరి అదేవిధంగా కమర్షియల్ 3,350 రూపాయలు ఒకటే రోజు పెంచడం జరిగింది. ఈ నిరంకుశ పాలన, ప్రజా వ్యతిరేక విధానాల పాలన గద్దెదించాలి.